బిజినెస్ మ్యాన్ కార్ లేదా? ఇలా రా. కార్ ఉండదు, చూపించమను. ఆ. ఎక్స్క్యూజ్ మీ, ఆటోలో ఏసీ లేదా? ఏంటి సార్ మీరు? పోలీస్ స్టేషన్ లో ఏసీ బాగా పోనీ. సార్ 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 ప్లీజ్ సార్. అయ్యయ్యో, ఇప్పుడు నేనేం చేయాలి? కోటీశ్వర్ల కూతురని చెప్పి నా ఇంట్లో అడుగు పెట్టి అడుగడుగునా అబద్ధాలు చెప్తూ నిన్ను గుడ్డిగా నమ్మినందుకు నన్ను భ్రమలో పెడుతూ ఇంతకాలం ఈ ఇంట్లో ఎలా ఉన్నావే? ఇక నీకు మాకు ఎలాంటి సంబంధమూ లేదు. నడవే బయటికి. ఏయ్ చాలే, ఇంకెంతసేపు ఇలా పడుకుంటావు? లేచి కొంచెం తిను. వద్దు, నాకు ఆకలిగా లేదు. ఆకలి లేదా లేక డ్రామా చేస్తున్నావా? నువ్విక్కడ తినకుండా పస్తులుంటే అక్కడ మీ ఇంట్లో వాళ్ళందరూ కన్నీళ్లు పెట్టుకుంటారనుకుంటున్నావా? అంత సీనేం లేదు, లేచి తిను. నేను వాళ్ళ కోసం ఇలా ఉండట్లేదు. వాళ్ళ జాలి నాకేం అవసరం లేదు. నా జీవితం పాడైంది అంటే దాన్ని సరి చేసుకునేది కూడా నేనే. నేను ఊడిపోను. ఎలాగైనా నేను కోరుకున్న జీవితాన్ని దక్కించుకుంటాను. స్పిరిట్ బాగానే ఉంది, కానీ ఖాళీ కడుపుతో యుద్ధాలు గెలవలేవు. ముందు అన్నం తిని తర్వాత ప్లాన్లు వేయి. పాపం మనోజ్ తిన్నాడో లేదు. నీకిప్పుడు కూడా అదే టెన్షనా? అతనెప్పుడో తినుంటాడు. అసలే ఆకలికి భరించలేడు. పైగా మీ అత్తయ్య ప్రేమగా కూర్చోబెట్టి గోరు ముద్దలు బాగానే తినిపించుంటుంది. ఏంటి, నిజం చెప్తే కోపమా? ఇంతకీ మనోజ్ ఫోన్ చేశాడా? చెయ్యడు. నా మీద ఎంత కోపంగా ఉంటాడో నాకు తెలుసు. కోపం రావడం తప్ప, నువ్వు చేసిన పని అలాంటిది. అయినా మనోజ్ కాబట్టి నిన్ను తిట్టకుండా మౌనంగా ఉన్నాడు. ఇంకెవరైనా అయితే నీ పరిస్థితి ఎలా ఉంటుంది? చాలు, ఇప్పుడు నువ్వు కూడా అదే మొదలు పెట్టుకో. నేను చెప్పేది వింటావా? ఏంటి? మనోజ్కి ఫోన్ చెయ్యి. లేదు, తనే చెయ్యాలి. మళ్ళీ అదేనా? తప్పు నీ వైపు ఉంది, నువ్వే కాల్ చేయాలి. నేనలా అనలేదు. మరి తనకి నా మీద ప్రేముంటే తనే నన్ను వెతుక్కుంటూ వస్తాడు. ప్రేమంటే ఎవరు ముందు మాట్లాడాలి అన్న పోటీ కాదు రోహిణి. ఇద్దర్లో ఎవరికైతే ఆ బంధం ముఖ్యమనిపిస్తుందో వాళ్లే ముందు మాట్లాడతారు. ఈ ఈగో ప్రేమలు చాలా ప్రమాదకరం. తనే కాల్ చేస్తాడని నువ్వెదురు చూస్తున్నావు, నువ్వే కాల్ చేస్తావని తనెదురు చూస్తున్నాడేమో. ఇలా ఇద్దరు ఎదురు చూస్తూ ఉంటే ఎవరు చేస్తారు? నాకు మనోజ్ మీద కోపం లేదు. అయితే నాకు నా మీద కోపం ఉంది. కానీ ఇప్పుడెళ్ళి మాట్లాడాలంటే భయంగా ఉంది. తను నన్ను క్షమించకపోతే? క్షమించడని నువ్వే నిర్ణయం తీసుకుంటే అతనికి అవకాశం ఎప్పుడిస్తావు? ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఏమవుతుంది? నువ్వు ప్రయత్నమే చేయకుండా కూర్చుంటే ఈ దూరం ఇంకా పెరుగుతుంది. తర్వాత నువ్వు ఒకసారి ఫోన్ చేసుండాల్సింది అని బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. లేదు, నేను చేయలేను. దీన్నే ప్రేమ అనుకుంటున్నావు, నిజానికి ఇది ఈగో, ఇంకొంచెం పిచ్చిదనం. ఏమనుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క విషయం మాత్రం నిజం. మనోజ్ నా జీవితంలోకి వచ్చిన తర్వాతే ప్రేమంటే ఏంటో తెలిసింది. నేను తన్ని నిజంగానే ప్రేమిస్తున్నాను. తన కోసం నేను ఏదైనా వదులుకుంటాను, కానీ తనని మాత్రం వదులుకోను. ఇప్పుడు అసలు తను ఎలా ఉన్నాడో, నన్ను గుర్తు చేసుకుంటున్నాడో లేదో. నీ ప్రేమ నిజమే కావచ్చు, కానీ ఆ ప్రేమని కాపాడుకోవాలంటే మనమే ఛాన్స్ తీసుకోవాలి.
ముందు తిను, తర్వాత ఫోన్ చెయ్యాలా వద్దా అనేది ఆలోచిద్దాం. Excuse me. Why are you keeping me here? ఇండియన్ టాయిలెట్ లో కూర్చోబెట్టినట్టు కూర్చోబెడతారా? ఏయ్ సరిగా కూర్చోవా. I want to talk to నెల్లూరు సిద్ధారెడ్డి రైట్ నౌ. ఏయ్ నోరు మూసుకొని కూర్చో. ఎందుకు మూసుకోవాలి? ఎప్పుడు నేను మూసుకోవాలా? నో, నేను జీనియస్ని. ఎక్కడ మూసుకోను, ఎక్కడ మూసుకోను. మీ అందరికి ఓ సంగతి తెలుసా? రోహిణి నన్ను మోసం చేసింది తెలుసా? రేయ్ నిన్ను ఇలా కాదురా, రోహిణి? సంగతి చెప్తానుండు. ఆ, ఆగురా. కాల్చు, ఎక్కడేగా కాల్చు. ఈ గుండెల్లో నువ్వే ఉన్నావు రోహిణి, నువ్వే చచ్చిపోతావు. నాకేంటి, కాల్చు. సార్ వీడు నా కాపురం కూల్చేలా ఉన్నాడు సార్. తాగున్నాడు. లైట్ తీసుకో. ఏమైంది సార్? వీడు తాగి న్యూసెన్స్ చేస్తున్నాడు. మన రోహిణిని తన భార్య అనుకుంటున్నాడు. అవును, రోహిణినే నా భార్య. వీడా? వీడికి తెలుసా? తెలుసాయండి సార్, వీడు అసలు ఒక మనిషే కాదు సార్. ఏం చేశాడు? ఏం చేశాడా? ఆ రోజు దగ్గరండి. ఏం చేశాడు? ఏం చేశాడా? ఆ రోజు దగ్గరండి. అంత మాట అన్నాడా? పట్టుకో. రాస్కెల్, నువ్వు అసలు మనిషివా పశువా? రోహిణి పుడుతున్నారు. రోహిణి రేయ్ నోరెత్తకుండా కూర్చో. నోరెత్తావో రైఫిల్ పెట్టి కాలుస్తా. సార్, ఊహించినందుకు సారీ చెప్తే నేను వెళ్ళిపోతాను. ఐఎమ్ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. టాక్ విత్ సమ్ రెస్పెక్ట్. నేను ఎన్ని డిగ్రీలు తీసుకున్నానో తెలుసా? మీరు నాలా చదవగలరా? నాలాగా బిజీ పర్సన్ కాగలరా? బిజినెస్ మ్యాన్ గా పేరు తెచ్చుకోగలరా? రేయ్, నోరు మూసుకొని కూర్చోరా. రా, నన్ను పట్టుకొని రా అంటున్నారా? అసలు నేను ఎవరో తెలుసా? అసలు నేను ఎవరో తెలుసా? ఈ రోహిణి ఎవరో తెలుసు. ఎవరామే? నా భార్య. రేయ్ నాతో అబద్ధం చెప్పింది, నన్ను మోసం చేసింది. సార్ వీడు నాతో ఆడుకుంటున్నాడు సార్. మా ఆయన లంచ్ తెచ్చే టైం అయింది సార్. నా కాపురం 2 ముక్కలయ్యేలా ఉంది సార్. విన్ని రేయ్, ఇంకోసారి అంటావా అంటావా అంటావా? ఆగు, you cheat. మమ్మీ ఇంట్లో నుంచి గెంటేగానే ఎక్కడికి వచ్చి చేరావా? నీకు అసలేమి గుర్తులేదా? రేయ్, నోరు మూసుకొని కూర్చోరా. మీరు నిజం నోరు మూయించలేరు, న్యాయం నోరు మూయించలేరు. ఈ రిచ్ బిజినెస్ మ్యాన్ నోరు మూయించలేరు. రేయ్, అసలు ఎవడ్రా నువ్వు? హలో, గివ్ మీ సమ్ రెస్పెక్ట్. మా తమ్ముడు ఎవరో తెలుసా? మంచి పెద్ద కరుడు కట్టిన రౌడీ. ఆడికి ఫోన్ చేసి చెప్పాను అనుకో, మీ అందరినీ లోపలేస్తాడు. వాడు అడ్రస్ చెప్పరా. రాసుకోండి. మా ఇల్లు సుబ్బారావు గారి ఇంటి పక్కనే, వెనక వెంకటేష్ గారు ఉంటారు. ఇంటి ముందు ముకుందం గారు ఉంటారు. మా వీధిలో కుక్కలు ఉంటాయి. బిర్యానీ పట్టుకొస్తుంటే పీకి పాకం పెడతాయి తెలుసా? వీడెక్కడో వెర్రివాడ్లా ఉన్నాడు. ఏ
నో, నేను మంచోడిని, పైగా జీనియస్ని. రోహిణి మోసం చేస్తే హార్ట్ బ్రేక్ అయి మందు తాగాను. కానీ మీరు తప్పు చేశారు. మేమేం తప్పు చేశాం? మా ఫ్రెండ్ మందు తాకపోయినా గొట్టం పెట్టి ఊదించారు. ఓర్ని ఏయ్, వీడి చొక్కా విప్పి కూర్చోబెట్టండి. ఎందుకు? ఇది బ్రాండెడ్ షర్ట్, నేను విప్పను. ఎక్కువ మాట్లాడితే ప్యాంటు కూడా తెయించి మీ వీధిలో కుక్కలకే ఇస్తా. రేయ్ చెట్టుపు. రోహిణి, నన్ను ఎందుకు ఇలా చీట్ చేసావు రోహిణి? ఒరేయ్ ఆగమ్మా, నిన్ను. లాఠీ ఇవ్వు. ఆ, ఓ, అమ్మో, ఆ, ఏయ్, ఆ, ఆగు ఆగు ఆగు. ఆ, నోరు మూసుకొని కూర్చోవాలి, అంతే కదా? కూర్చుంటాను. బ్రదర్, నువ్వా బ్రదర్? మనోజ్ లేడు. తెలుసు. ఏ పార్క్ వచ్చి పడుకున్నాడా? కాదు, మరి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. లోపలికి రావచ్చా? పోలీసులు ఎందుకు పట్టుకెళ్లారు? నాకు ఫోన్ చేసి షాప్కి రమ్మని పిలిచాడు. అదేం పెద్ద నేరం కాదే. నేను సగం ముక్కే చెప్పాను. ఇంట్లో వాళ్ళ వైఫ్తో జరిగిన గొడవ గురించి చెప్పాడు. అది కూడా నేరం కాదే. బారికెళ్ళి తాగుదావా అన్నాడు. వాడలా అనడు. లేదండి, బార్కి వెళ్దాం అన్నాడు. ఎందుకు అన్నాను. తాగుదాం అన్నాడు. ఇలా అన్నాడు, ఇంతే అన్నాడు. ఆ రోజంటే బిజినెస్ పార్టీలో ముంబై ముఖేష్ బలవంతం చేస్తే తాగాడు. కానీ వాడికి అలవాట్లేదు. ఆ ముక్క మనోజ్ తాగిన తర్వాత నాకు అర్థమైంది. నీకిలా ప్రతిదీ ముక్కలు ముక్కలుగా ఎలా అర్థం అవుతుంది బ్రదర్? నన్ను పూర్తిగా చెప్పనివ్వండి బ్రో. ముందు మీ అన్నయ్య పోలీస్ స్టేషన్లో ఎందుకున్నాడో ఆ వివరాలు తెలుసుకోండి. ముక్క ముక్కకి అడ్డుపడితే ఆయన అసలు ముక్క చెప్పలేకపోతున్నారు. సరే చెప్పు, ఎందుకు? ఏం చేశాడు? అసలు వాడు తాగుతుంటే నువ్వెందుకు సరేనన్నావు? ఫ్రీగా నీకు వస్తుందా? ఆ, యాండి, మీరు చెప్పండి. నేను బారుకు వద్దన్నాను. కావాలంటే పార్కొచ్చి ప్రశాంతంగా పడుకోమన్నాను. కాని తాగకపోతే మతిస్థిమితం తప్పేలా ఉందన్నాడు. అలాగే ఎటైనా వెళ్ళిపోతానన్నాడు. సరే, అసలు పోలీసులు ఎందుకు పట్టుకెళ్లారో ఆ ముక్క ఛీ ఆ విషయం చెప్పు. బార్లో ఏదైనా గొడవ చేశాడా? బార్లో గొడవ చేయలేదు, దారిలో చేశాడు. అసలు నీకెంత తాగించాలో తెలీదా? పార్కులో ఎన్ని గంటలు పడుకుంటాడో తెలుసుగాని బార్లో అడుగు పెడితే ఎంత తాగుతాడో చెప్పలేను. అందుకే తాగాడు. సరే, బార్లో ఏం జరగలేదు, దారిలో ఏం జరిగింది? దారిలో పోలీసులు కనిపించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసు బుక్ చేశారా? ఆహా, బుక్ చేసేవాళ్లే. కాని మనోజ్ బండి నడపలేదు. ఎందుకు? బండి నాది. పడేస్తే బండికి నాకు డ్యామేజ్ అవుతుందని నేనే నడిపాను. నువ్వు తెలివైన వాడివే గాని విషయం స్పీడ్గా చెప్పడం లేదు. ముక్కకు ముక్కకు మధ్య మీరు కామా పెట్టుకుంటూ పోతున్నారు. సరే, నేను తాగలేదు. నేనే బండి నడిపాను. పోలీసులు నన్ను ఊదమన్నారు, ఊదాను. నేను తాగలేదని వాళ్ళకి అర్థమైంది, పోమన్నారు. ఇంక కేసేం లేదు కదా. అబ్బా మహాప్రభు, ధవళేశ్వరానికి గేట్లు వేసినట్టు మీకు కూడా గేట్లు వేయాలి. ఆగండి. రే, టెన్షన్తో చచ్చిపోతున్నాన్రా. చెప్పనివరా? నువ్వు చెప్పవయ్యా. మిషన్లో ఊదాను. ఊదాక మమ్మల్నిద్దరిని వెళ్ళమన్నారు. కాని మనోజ్ పోలీసుల దగ్గరికి వెళ్లి మావాడు తాగలేదు, ఎందుకు ఊదమన్నారు, మీరు సారీ చెప్పండి అని గొడవ చేశాడు. అందుకు పోలీసులు స్టేషన్కి తీసుకెళ్లారు. చూసారా ఈ తాగుడు వల్ల ఎన్ని గొడవలొస్తున్నాయో? కంట్రోల్లో ఉండి తాగేవాళ్ళు ఇలా గొడవలు చేయరు. ఎప్పుడో ఒకసారి తాగేవాళ్లే ఇలా చేస్తారు. వాడి గురించి మనకు తెలిసిందే కదా, అసలే కోతి, అందులో కళ్ళు తాగిందన్నట్టు. వాడు మామూలుగానే నేనొక బిజినెస్ మ్యాన్ని అంటాడు. అవును, పోలీసులతో వాడొక బిజినెస్ మ్యాన్ని అని చెప్పలేదా? చెప్పాడు.
మరి వదలలేదా? అలా చెప్పినందుకు ఇంకో 2 ఎక్కువ పీకారు. ఉమ్, సరే నేను వెళ్ళొస్తానా. నేను వస్తాన్రా. నువ్వెందుకు నాన్నా? నేను ఇంట్లో ఉండలేనురా. మావయ్య, నాన్న వస్తే వాడి పరిస్థితిని చూసి బాధపడతాడు. కానీ మావయ్య ఇంట్లో ఉంటే ఆయన మనసు స్థిమితంగా ఉంటుందా? రేయ్, ఒక్క పెగ్గుకే వాడిని ఆపుంటే బాగుండేది. అసలు పెగ్గే వేసుకోలేదు. మరి ఏకంగా బాటిలే పైకెత్తి తాగాడు. నా భార్య అన్ని అబద్ధాలు చెప్పిందని ఏడ్చాడు. నీకు ఏడుపొచ్చిందా? నువ్వు నీ భార్యకన్నీ అబద్ధాలే చెప్తూ పార్కులో పడుకుంటున్నావు కదా. అయ్యో, పదరా. యాండి మీ నోరు అదుపులో ఉంచుకోండి. ఆ? ఫోన్ చేసి నిమిషానికి ఒకసారి గుర్తు చేయి. బాలు పద. పద. ఒక స్వతంత్ర భారత పౌరుణ్ణి, ఒక రిచ్ పర్సన్ ని, ఒక బిజీ బిజినెస్ మ్యాన్ పడుకొని చొక్కా లేకుండా కూర్చోబెడతారా? అదేమని ప్రశ్నిస్తే కొట్టి పడుకోబెడతానంటారా? ఈ అన్యాయాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ అరాచకాన్ని నేను ఖండిస్తున్నాను. పోలీసుల జులుం నశించాలి. పోలీసుల దౌర్జన్యం డౌన్ 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 గురు, డౌన్. రేయ్ అక్కడ కూర్చో. అక్కడ కూర్చోవాలి అంతే కదా, దానికి లాఠీ ఎందుకు? మీకు మా తమ్ముడే కరెక్ట్ మొగుడు. రేయ్ మూస్తావా? దానికి లాఠీ ఎందుకు? మోస్తాను కదా. ఆ రోహిణియే గనక మోసం చేస్తుండకపోతే నేను తాగేవాడినే కాదు, ఇక్కడికి వచ్చేవాడినే కాదు. నా పేరెత్తావంటే నాలుగు కోస్తా. నువ్వు ఇంకా మలేషియా పోలేదా? వాడేదో వాగుతూ ఉంటాడు, పట్టించుకోకు. నాన్న, నువ్వు బయటే ఉన్నానా? వాడి అమాయకత్వాన్ని, నీ ఆవేశాన్ని బ్యాలెన్స్ చేయాలంటే నేనుండాలి. పద. ఏంట్రా ఇది? ఏంట్రా ఇది? నాన్న, రోహిణి ఎక్కడే ఉందన్న? ఆల్రెడీ దగ్గర తాతానంటుందన్న. పార్లర్ అమ్మ ఇక్కడెందుకుంటుందిరా తాగినోడా? అన్నా, మీరా? ఈ చెంపదెబ్బలు తిన్నోటికి తాగుడు అలవాటు ఉందా? వాడికి జీవితంలో తాగుడు అలవాట్లేదన్నా. ఇంట్లో చిన్న సమస్య, దానివల్ల తాగాడు. నువ్వేంటెక్కడా? నువ్వేంట్రా ఇక్కడ? మనోజ్ మా అన్నయ్య. ఓ, ఇందాకటి నుంచి నా తమ్ముడు రౌడీ అని చెప్తోంది నీ గురించేనా? నీలాంటి వాళ్ళకే నేను రౌడీని. నా మీద కోపంతో మా అన్నయ్యని అరెస్ట్ చేశావా? వాడు నీ అన్నని ఇప్పుడే తెలిసింది. నీ ఇంట్లో అంతా ఇంతేనా? బాబు, లేదు బాబు, మా మనోజ్ ఎప్పుడూ ఎవరి జోలికి వెళ్ళాడు. మనస్తాపంతో ఇలాంటి పని చేశాడు తప్ప ఏనాడు మందు జోలికే వెళ్ళాడు. సార్, నాకు అర్థమైంది సార్. అందుకే చాలాసేపు చెప్పు చూశాను. రోడ్డు మీద న్యూసెన్స్ చేస్తుంటే తప్పక తీసుకురావాల్సి వచ్చింది. కానీ వీడు టూ మచ్ చేస్తున్నాడు. కేసు రాసి కోర్టుకు పంపిస్తే తప్ప ఇంకోసారి ఇలా చేయడానికి భయపడతాడు. నేనేమడిగాను? మీ జాబ్ ఇమ్మని అడిగానా? మీ జీతం ఇమ్మని అడిగానా? ఒకసారి కదా అడిగాను. విన్నారా? నేను సారీ చెప్పాలంట. చూడు, వాడు నిజంగానే అమాయకుడు. మనసు బాగోలేక తాగాడు. వాడి కెపాసిటీ మించి తాగాడు. అందుకే అలా మాట్లాడుతున్నాడు. వాడు చాలా చదువుకున్నాడు. అలాంటి పరిస్థితుల్లో నేను చూడలేకపోతున్నాను. వదిలేస్తే తీసుకెళ్ళిపోతాం. కుదరదు. ఆ రోజు వచ్చినప్పుడు ఏం చేశాడో తెలుసు కదా? తెలుసు, కానీ వాడొక ఫర్నిచర్ షాపు ఓనర్ అన్నా. షోరూమ్ ఓనర్ అయితే తాగి పోలీసులతోని గొడవ పడితే చూస్తూ ఊరుకుంటారా? వాడు మా లేడీ కానిస్టేబుల్ చూసి చాలా ఏడిపిస్తున్నాడు.
ఆ అమ్మాయి నిజంగానే ఏడ్చేసింది. వాడు అమ్మాయిని ఏడిపించాడంటే నేను నమ్మను. అది కాదు బ్రో, ఆ లేడీ కానిస్టేబుల్ పేరు కూడా రోహిణి అంట. అందువల్ల మనవాడు అక్కడ కనెక్ట్ అయ్యాడు. ఎంత చెప్పినా తన భార్య అనుకొని ఎందుకు మోసం చేశావు అంటున్నాడు. బాలు, ఇవన్నీ చూస్తూ నేనెలా బతకాలరా? నాన్న, అందుకే నిన్ను లోపలికి రావద్దన్నాను. మీరు చూస్తే డీసెంట్గా ఉన్నారు, ఇలాంటి కొడుకుల్ని కన్నారేంటి సార్? ఏయ్, మా నాన్న జోలికి వెళ్ళొద్దు. రేయ్, నాకు సంస్కారం తెలుసురా. ఎవరికి ఇవ్వాల్సిన మర్యాద వాళ్ళకి ఇస్తాను. మీ అన్నయ్య మీద కేసు పెట్టాను, కోర్టుకెళ్ళి తెలుసుకో. ఉమ్, సార్ నానా నువ్వు నాన్న, రే బాలు అందరినీ కోటరా. రేయ్, నువ్వు నోరు మూయిరా. అరే రోహిణి ఎక్కడ దాక్కుందిరా? మలేషియా పారిపోయిందా? సరే, సిఐ విక్రమ్ గారు లేరా? లీవ్లో ఉన్నారు, రేపొస్తారు. నువ్వు బయటికెళ్ళకపోతే మీ అన్నను లోపలేస్తాను. నువ్వు గొడవ చేస్తే నిన్ను లోపలేస్తాను. బాలు, నువ్వు బయటికెళ్ళరా. నాన్న, బాబు, వీడిని బయటికి తీసుకెళ్ళు. బ్రో, వెళ్ళరా. బ్రో, అక్కడ రోహిణి ఉందిరా. రోహిణి క్లాస్ స్పీకరా, ఎందుకు మోసం చేసిందో అడగరా. నువ్వు వెళ్ళరా. పదండి బ్రో. అరే వెళ్ళిపోతున్నావేంట్రా? ఇక్కడ రోహిణి ఉంది, మాట్లాడరా బాలు. ఎందుకు అలా చూస్తున్నారు? ఏమన్నా నేను ఇప్పుడు పోతానులే. ఏంటో బిజినెస్ మ్యాన్లో కూడా రక్షణ లేకుండా పోయింది. బాబు, ఏంటి సార్, మీరెందుకు ఇక్కడ? వెళ్ళండి. బాబు, నిజంగా వాడు తప్పు చేయడు. అమాయకత్వంతో వాడే నష్టపోతుంటాడు. బాగా చదువుకున్నాడు. ఇంట్లో ఒక చిన్న సమస్యొచ్చింది. అది ఇంటికే పరిమితమవుతుందనుకున్నాను. కాని మనసు చెదిరి తాగితేనైనా ఆ బాధ మరిచిపోవచ్చనుకున్నాడు. అలవాట్లేక ఇలా తలకెక్కి ఏదేదో మాట్లాడుతున్నాడు. కన్న తండ్రిగా కొడుకు పెద్ద స్థాయిలో ఉంటే చూడాలనుకున్నాను గాని ఇలా ఒళ్ళు తెలియని స్థితిలో మనసు వికలమై తాగుబోతులా కనిపిస్తుంటే చూసి తట్టుకునేంత గుండె ధైర్యం నాకు లేదు బాబు. తండ్రిగా నా కొడుకునంత దీనస్థితిలో చూసి తట్టుకునే శక్తి నాకు లేదు. వదిలేయండి బాబు. వాడి తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను. అరుణ్, సార్, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా? లేదు సార్. అలవాట్లేని వాళ్ళు తాగితే అలాగే మాట్లాడతారులే. ఆ తండ్రి బాధ చూడలేకపోతున్నాను. ఆయన ప్రాధేయపడడం చూడలేకపోతున్నాను. పంపించేయి. నేను అది ఫీల్ అవుతున్నాను సార్. షర్ట్ ఇచ్చి పంపించే. అలాగే సార్. తీసుకెళ్ళండి సార్. కేసు లేదు, ఏం లేదు, ఊరికేలా బెదిరించారంతే. చాలా థ్యాంక్స్ సార్. మీ అందరికీ చాలా థ్యాంక్స్. రే, వేసుకోరా, వేసుకో. ఇంటికెళ్దామా? వాళ్ళు సారీ చెప్పలేదు కదా నాన్న. నాతో చెప్పారు నాన్న. అలాగా, అయితే థ్యాంక్స్. రే, వేసుకోరా, వేసుకో. ఇంటికెళ్దామా? వాళ్ళు సారీ చెప్పలేదు కదా నాన్న. నాతో చెప్పారు నాన్న. అలాగా, అయితే క్షమించేశాను. పద. ఏమైందన్నా? ఎస్ఐ గారు తీసుకెళ్ళిపోమన్నారు.
కేసేం రాయలేదులేరా. నీ మొహం చూసి వదిలిపెట్టుంటారు నాన్న. రేయ్ రారా. రే నాన్నకి సారీ చెప్పారంట. అవును చెప్పారట. నువ్వు వాళ్ళని కొడతానని బెదిరించావా? అవును, నీ తప్పేం లేదు కదరా. నువ్వు అప్పుడప్పుడు మంచి అడుగురా. సరే రా. ఏమైంది? అతనికి భార్య మీదున్న ప్రేమను చూసి ఫిదా అయిపోయాను సార్. ఆ భార్యని ఎంత ప్రేమించి ఉండకపోతే అంత పిచ్చివాడైపోతాడు. ఆ భార్య మోసం చేసి ఉండకూడదు. పోనీ ఆమె బదులు నువ్వు వెళ్తావా? ఊరుకోండి సార్, మా ఆయన ఇక్కడ ఒప్పుకుంటాడు. రే దిగు. ఇది ఇంకో పోలీస్ స్టేషనా? రేయ్ మన ఇల్లు. మరి ఎందుకు ఇలా పట్టుకుని వెళ్తున్నారు? వదలండి. పడిపోతావురా. ఎప్పుడో పడిపోయారు ఫాదర్ తండ్రి. నా పెళ్ళం తీసిన గోతిలో ట్రాప్లో ఎప్పుడో పడిపోయాను. నువ్వు ఆ ముచ్చట వదలవా? ఎచ్చట ఇచ్చటే. పెళ్ళాన్ని వదిలేశాను. ఆ ముచ్చట వదలనా? నేను బ్యాచిలర్ని. ఈ రోజు నుంచి ఫ్రీ బర్డ్. లోపలికి రారా ఉచిత పక్షి. కుదురుగా కూర్చో. అలాగే. రేయ్ ఈ పొజిషన్ లో కూర్చుంటే ఇంకేదో అనుకుంటారా? లేరా, ఇది పోలీస్ స్టేషన్ కాదురా, ఇల్లు. అయితే ఇందులోనేగా రోహిణి ఉండిపోయింది. ఉండేది పోయింది. మంచి పని చేసింది. రేయ్ ఏం వెతుకుతున్నావురా? అమ్మని. రేయ్ ప్రభావతి ఏమన్నా చీమావతో దోమావతో అనుకున్నావా? 60 కేజీల అమ్మావతిని నువ్వు సోఫా కింద ఎత్తుతున్నావా? సరిగ్గా కూర్చోరా. ఎదుగో మాట. అమ్మ ఎందుకు లేదో తెలుసా? ఎందుకు లేదు? రోహిణి అబద్ధం ఆడిందని. అమ్మయ్య, తీసుకొచ్చారా? నాన్న బతులాడుకోవడం వల్ల విడిచిపెట్టారు. దేవుడి దయ వల్ల కేసు లేకుండా బయటపడ్డారు. అది చాలు. మీనా, అది నీకు విషయం తెలుసా మీనా? ఏంటది? రోహిణి చాలా అబద్ధాలు చెప్పింది. చెప్పిన మాటే మళ్ళీ మళ్ళీ చెప్పే రకం తాగుబోతు. ఈ రకం తాగుబోతుల దగ్గర ఓపిక లేని వాడుంటే వాడు తాగుతాడు. ఇప్పుడు మీరు తాగొచ్చారా? తాగాలనుకుంటున్నారా? నేను మామూలుగానే చెప్పాను. రే బాలు, వీడిని గదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్రా. రే లేరా. ఒక నిమిషం ఆగరా నాన్న. నీకు సంగతి తెలుసా నాన్న? ఏంటి నాన్నా? దాదా, నా భార్య బోల్డ్ అబద్ధాలు ఆడింది. అవును నాన్న, తెలుసు. నువ్వు వెళ్ళి పడుకో. రే రా. అరే అరే ఇదిగో పో, నిద్రపో. నాతోనే ఉంటూ పక్కనే ఉంటూ పక్కనే ఉంటూ అమ్మో ఎన్ని అబద్ధాలు ఆడింది. రే నిద్రపోరా. కల్లోకి వచ్చి నేను మంచిదాన్ని అబద్ధాలు ఆడుతుంది. కల్లోకి వస్తే పదే పదే నువ్వు అబద్ధం చెప్పావని చెప్పు, పారిపోతుంది. కరెక్టరా, అదేదాన్ని శిక్ష. సరే నిద్రపో. అర్రే బాలు, ఎట్రా. ఏంట్రా? అర్జెంట్ రారా. నేను తీసుకెళ్ళను. అర్జెంట్ కాదురా, ఉండరా. ఏమైందిరా? రా
రోహిణి అన్ని అబద్ధాలే చెప్పిందిరా. రాయ్ నోరెత్తావంటే మంచానికి వేసి కట్టేస్తా, నోట్లో గుడ్డలు కూకుతా. ఉమ్. స్పూన్ తాగితే పావులా పాకుతూ తిరుగుతావు, నీ మొహానికి ఫుల్ బాటిల్ తాగుతావా? నోరు మూసుకొని పడుకోరా. పడుకోవడానికి కళ్ళు మూసుకుంటారు కదా, ఈ మధ్య నోరు కూడా మూసుకుంటున్నారా? ఏయ్, ఆ, పడక. ఓ. ఏంటి మావయ్య ఇది? నా ఇల్లు ఏమైపోతోందమ్మా? 3 కొడుకులు, 3 కోడళ్ళు, కళకళలాడుతూ ఉండే ఇల్లు ముక్కలైపోతున్నట్టు భయంగా ఉంది. పడుకున్నా నిద్ర రావట్లేదు. శాశ్వతంగా నిద్రపోతే తప్ప మనశ్శాంతి దొరికేలా లేదు. మావయ్య, నానా ఏం మాటలు నాన్న అవి? నేను వాణ్ణి సరిగ్గా పెంచలేదు. అందులో నీ తప్పు లేదు. వాడేం చేసినా అమ్మ వాడిని వెనకేసుకొచ్చింది. ఇప్పుడు మాత్రం తప్పుకుంది. వాడు పార్లర్ అమ్మ అబద్ధాలు చెప్పిందన్న బాధలో తాగాడు తప్ప తాగి అలవాటు లేదు నాన్న. ఇలాగే వదిలేస్తే నా కుటుంబం చెల్లా చెదురయ్యేలా ఉంది. అందర్నీ దారికి తీసుకురావాలన్నా, ఈ సమస్యలకు ఒక పరిష్కారం కావాలన్నా మా అమ్మ రావాల్సిందే. కరెక్టే నాన్న, నేను కూడా ఇదే మాట మీనాతో చెప్పాను. అవును మావయ్య, అమ్మమ్మ చెప్తే తప్ప ఎవరు వినేలా లేరు. సరే, నేను వెంటనే వెళ్తాను. అవసరం లేదు నాన్న, నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వొద్దు. వాణ్ణి పట్టుకోవడం ఆపడం నా వల్ల కాదు. నేనే బస్సెకెళ్ళి అమ్మని తీసుకొస్తాను. మావయ్య, రోహిణికి ఫోన్ చేయనా? వద్దు, బామ్మని రాను. నేను వెళ్ళి నాన్నని బస్టాండ్లో డ్రాప్ చేసి వస్తాను. వెళ్ళొస్తానమ్మా. అలాగే మావయ్య. ఎందుకు రోహిణి ఇన్ని అబద్ధాలు చెప్పావు? నేను అంతలా నమ్మినన్నా ఎందుకు ఇంత మోసం చేశావు? తలుచుకుంటే నాకు గుండె పగిలిపోతుంది తెలుసా? అమ్మ తర్వాత నువ్వంటేనే నాకు ఇష్టం. నువ్వే నా ప్రపంచం అనుకున్నాను, నా ప్రాణం అనుకున్నాను. నాకు ఇప్పుడు నా జీవితం మీద ఆశ చచ్చిపోయింది రోహిణి. మోసం ఎందుకు చేసావు రోహిణి? అమ్మా, అమ్మా. అత్తయ్య ఇంట్లో లేరు. మధ్యాహ్నమే మీ తమ్ముడు చెప్పారు, మర్చిపోయి ఉంటారు.